Ladies and gentlemen, we are honored to have with us Honorable Minister, Women and Child Welfare, Panchayati Raj and Rural Development, Dr. D. Anusaya Sitaka, one of the most remarkable example of woman power. As a young girl, she championed the cause of the oppressed and underprivileged. She studied law, practiced in the Warangal District Court, helped those who needed legal assistance before she took a plunge to politics to serve the people. As an MLA from Mulugu, she would often carry groceries to the remote pockets to distribute among the poor and needy. Even after being a successful political leader, she caught everyone's attention when she obtained a PhD in political science. And I would like to quote her, which she has already said, but for everybody, this was a quote after she got a PhD, that in my childhood, I never thought I would be a Naxalite. When I'm Naxalite, I never thought I would be a lawyer. When I'm lawyer, I never thought I would be MLA. When I'm MLA, I never thought I'll pursue my PhD. Now you call me Dr. Anusaya Sitaka, PhD in political science. So I'll request her for her address, speech, Ivalani Korukuntu Nanu. అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దలు రెస్పెక్టెడ్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు అండ్ సతీష్ చంద్ర గారు, ఫరీదా నాయక్ గారు, మమతా వర్మ ఐఎస్ గారు, అదేవిధంగా సునీతారాయ్ గారు, లోకా పవని గారు, అదేవిధంగా నిరుపమ కోటూరు గారు, సునీత గారు, అదేవిధంగా ఇక్కడికి వివిధ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి మా సిస్టర్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు తెలంగాణ. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఈరోజు చాలా సంతోషం. ఫస్ట్ ఇక్కడ అదేవిధంగా మా ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు 2 days బిఫోర్ మనం అందరం కూడా ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ మార్చి అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన భూమిక పోషించి అక్రాస్ ఇండియా నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా, ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ 8 to 10% ఉంది, ఎక్కువ అటువైపు లేదు. బట్ ఎంకరేజింగ్, దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము. చిన్నపిల్లల్ని మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో, ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ని ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్, దానితో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికి కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు, ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే హద్దుగా, అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. మా అందరికీ సపోర్టుగా మేల్ అంటే మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి, సపోర్టుగా ఉండాలి. తరతరాల అప్రెషన్స్ నుంచి ఉమెన్ బయటకు రావడానికి ఇంట్లో తల్లిదండ్రులు, హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ కూడా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండే విధంగా మరి గవర్నమెంట్స్ డిసిషన్స్ కూడా అన్ని సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పాలసీలలో, బడ్జెట్లలో కేటాయింపు కూడా అలా చేయాలని చేస్తామని కూడా మా తరఫున కూడా మేము తెలియజేస్తూ, సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ బడ్జెట్ ఉమెన్ కోసం, ఉమెన్ కేర్ కోసం, ఉమెన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సపోర్ట్ చేసే విధంగా ఉండాలని ఈరోజు ఫస్ట్ ఇలా
వారి శాఖలో మరి కిషన్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్గా ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ తెలంగాణ స్టేట్లో మరి అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి కోల్ మైన్లో పనిచేస్తున్నటువంటి ఉమెన్స్తో నిర్వహించడం మా అందరికి కూడా గర్వకారణం. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.